సంఘటన ఏదైతే ఉందో యావత్తు 130 కోట్ల ఎంతమంది భారతీయులు ఉన్నారో అందరూ కూడా ఖండించదగినటువంటి విషయం. అందరూ కూడా ఖండిస్తున్నారు కులమతాలకు అతీతంగా. ఎవరైతే ఇటువంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారో వారు ఏమనుకుంటున్నారంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి పనులు చేస్తున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమైక్యత భావంతో జీవిస్తున్నారు కాబట్టి వారి పప్పులు ఎంతమాత్రం ఉడకవు. ఇటువంటి ఏ చర్య ఇంకా మీదట కూడా జరగకుండా ప్రభుత్వం వారు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేమంతా కూడా రాజమండ్రి వాసులు అంతా కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసి మేము మాట చెప్తున్నాం. ఎందుకంటే ఉగ్రవాదానికి మతం అంటూ కులం అంటూ ఏమీ లేదు. ఉగ్రవాదము తీవ్రవాదమే ఒక మతం ఒక కులంలాగా ఈరోజు దాపురించి ఉంది. కాబట్టి చాలా శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే ఖురాన్లో దేవుడు ఒక చోట అంటున్నాడు, ఒక్క మానవుడిని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే, ఒక్క మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని చెప్పడం జరిగింది. ఇటువంటి సూక్తులు మన గ్రంథాలలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే అవి చాలా శోచనీయం. ఒక టీవీ ఛానల్లో ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో అక్కడ ఒక సెంటెన్స్ రాసి ఉన్నాడు, నేను ఈరోజు యూట్యూబ్లో చూశాను. ఇన్షాల్లా ఒక మంచి కార్యక్రమం మేము చేయబోతున్నామని చెప్పి దేవుని పేరు చెప్పుకున్నాడు, నామస్మరణ చేస్తున్నాడు. చాలా తప్పు సోదరులారా. దేవుడు ఇటువంటి విషయాలను ఎంతమాత్రం ఇష్టపడాడు. చీమకు కూడా హాని తలబెట్టకూడదు అనేటువంటి విషయాలు ధర్మాల్లో బోధిస్తుంటే మరి ఒక దేశానికి సైనికులుగా వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి వారిని 43 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ పాపము వారికి ఊరికే పోదు. భారతీయులంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.